ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి సమూయేలు 26వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీరు ఘనకార్యములకు పూనుకొని అందులో విజయాన్ని పొందుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీరు బలహీనమైన పరిస్థితిలో ఉండవచ్చు, చేతకాని స్థితిలో ఉండవచ్చు, కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీతో దేవుడు ఘనకార్యాలు చేయిస్తానని చెప్పి అందులో విజయాన్ని కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దావీదు బాలుడుగా ఉన్న దావీదు చేత దేవుడు గొప్ప ఘనకార్యాన్ని జరిగించాడు. బలమైన గొలియాతు మీద విజయాన్ని కలుగు చేశాడు. విజయం పొందుకుని తన యొక్క జీవితంలో బలహీనమైన స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు బలపరిచి ఘనకార్యాలు చేసేవారుగా చేసి అందులో విజయాన్ని కలుగు చేసే దేవుడు అని చెప్పి దావీదు నిరూపించాడు. మన యొక్క జీవితంలో కూడా మనుషులు మనల్ని చేతకాని వారు అనవచ్చు, మనల్ని బలహీనపరచవచ్చు, మన వల్ల ఏది కాదని చెప్పి అందరూ తలంచవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీతో దేవుడు ఘనకార్యాలు జరిగించి అందులో విజయాన్ని కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ఘనకార్యాలకు పూనుకొని విజయాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాన్ని జయ జీవితంగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. బలహీనులకు బలాన్నిచ్చే దేవుడవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడవు దేవా. ఘనకార్యాలు చేసేటట్లు నువ్వు చేయగల సమర్థుడవు. ఆ యొక్క కార్యాలలో విజయాన్ని కలుగు చేసే దేవుడవు నీవే దేవ. ఈరోజు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవ. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు కలుగు చేయండి. వారు పొందుకున్న ఆ విజయాలను బట్టి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రొమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.